భారతదేశంలో మగవారిపైన చట్టపరమైన మరణకాండ జరుగుతోందంటే అవుననే సమాధానం వినిపిస్తూ ఉంది. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు మెన్2 హ్యాష్‌ట్యాగ్ పేరుతో సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ట్రెండింగ్లో కూడా ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగి అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడమే. మరి అతుల్ సుభాష్ ఆత్మహత్యకు సంబంధించి కారణాలేంటి, ఆయన భార్య నిఖిత సింఘాని పెట్టినటువంటి వేధింపులేంటి, ఆయన రాసినటువంటి 24 పేజీల లేఖల్లో ఏముంది, ఆయన విడుదల చేసినటువంటి 1 గంట 20 నిమిషాల సెల్ఫీ వీడియోలో ఏముంది, ఈ అంశాలకు సంబంధించి ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి సెక్షన్లు కానీ చట్టాలు కానీ మహిళలకు అనుకూలంగా వారికి రక్షణ కల్పించే విధంగా కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. రక్షణ కల్పించేటువంటి ఆ చట్టాలను ఆయుధాలుగా మార్చుకొని మరి మగవాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సెక్షన్లకు సంబంధించి గతంలో 498A ఇప్పుడు BNS 84గా మారినప్పటికీ సెక్షన్లు మారినా నెంబర్లు మారినా మరి న్యాయం అనేటువంటిది అటు ఆడవాళ్ళకి కానీ ఇటు మగవాళ్ళకి కానీ న్యాయం జరుగుతుందా అంటే జరగట్లేదనే సమాధానమే మనకు ఈ అతుల్ సుభాష్ విషయంలో మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకా న్యాయం జరగలేదని చెప్పి జస్టిస్ ఈజ్ డ్యూ అని చెప్పి తను రాసిన ప్రతి లేఖలోనూ అతుల్ సుభాష్ రాసినటువంటి పరిస్థితి. అంటే దాని అర్థం ఏంటి, న్యాయం జరగడం లేదు అని. సో మరి అతుల్ సుభాష్కి జరిగినటువంటి అన్యాయం ఏంటి, ఆ లేఖలో ఏముందనేది మనం ఒకసారి పరిశీలిస్తే కనుక అతుల్ సుభాష్పై ఆయన భార్య నిఖిత సింఘాని పెట్టినటువంటి మొత్తం కేసులు 6. వాటిని తొందరగా విచారించాలంటూ హైకోర్టులో వేసినటువంటి 2 పిటిషన్లు, అదనపు నగదు కోసం ఆయన భార్య మళ్ళీ హైకోర్టులో వేసినటువంటి మరో 2 పిటిషన్లు, మొత్తం కలిపి 9 పిటిషన్లు. వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఆ లేఖలో రాయడం జరిగింది. 2 సందర్భాల్లో తన భార్య తనను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని చెప్పి కొన్ని సంభాషణలు ఈ లేఖలో పెట్టారు. ఇందులో ఒక జడ్జి సమక్షంలోనే జరిగిందని కూడా ఆరోపణ చేశారు. అంటే జడ్జి ముందే భార్య ఆ రకంగా ప్రేరేపించింది ఆత్మహత్య చేసుకోవడం అని చెప్పి కూడా దానికి సంబంధించి పెట్టారు. ఆ సంభాషణకు సంబంధించి హిందీలో పెట్టారు. హిందీలో కూడా అక్కడ వివరంగా రాశారు ఆయన. కోర్టులో సిబ్బంది న్యాయాధికారి డబ్బు డిమాండ్ చేశారనేటువంటి వివరాలు, వారిపైనటువంటి ఆరోపణలు, ఆ సిబ్బంది ఎంత అడిగారో ఆ న్యాయవాదుల పేర్లు, వాళ్ళు డిమాండ్ చేసినటువంటి మొత్తాన్ని కూడా ఆ లేఖలు పెట్టడం జరిగింది. జాన్పూర్ కోర్టు తీర్పుపై ప్రశ్నలు, తీర్పులో అంశాలపై తన అభ్యంతరాలను సుదీర్ఘంగా రాశారు. ఈ విభాగంలో మొత్తం 17 పాయింట్లను పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను ఫాలో కాలేదని చెప్పి, భరణం ఎంతన్న నిర్ణయాన్ని సక్రమంగా నిర్ణయించలేదని చెప్పి, జడ్జి ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పి ఇలాంటివన్నీ కూడా ఆ లేఖలో రాయడం జరిగింది. కనీసం ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క స్థితిగతులు ఏంటి, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఎంత సంపాదిస్తున్నాడు ఏంటి, ఆ వ్యక్తి యొక్క వివరాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా ఆలోచించి మరి ఆ భరణానికి సంబంధించి కూడా మరి ఆ న్యాయాధికారి మాట్లాడారని చెప్పి కూడా ఆయన రాయడం జరిగింది. ఇదే కాకుండా తన తరపు పిటిషన్ అన్నీ పక్కన పెట్టి తన భార్య ఇచ్చినటువంటి పిటిషన్ల మీద మాత్రమే ఆయన దృష్టి పెట్టడం జరిగిందని చెప్పి, కొడుకును కూడా చూడనివ్వకుండా ఉండేటువంటి పరిస్థితిని వీళ్ళు కనిపించారని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇదే కాకుండా కేసు సెటిల్మెంట్కి సంబంధించి ముందుగా ₹1 కోటి, తర్వాత 3 కోట్లు డిమాండ్ చేశారని చెప్పి, 3 ఏళ్లుగా బాబుతో మాట్లాడనివ్వలేదని చెప్పి, బాబు ఖర్చుల కోసం మాత్రం నెలకు ₹2 లక్షలు తీసుకున్నాడు. ఒక బాబు ఖర్చు కోసం నెలకు ₹2 లక్షలు. హత్యాయత్నం, అసహజ శృంగారం, వరకట్న వేధింపుల కేసులు వంటివి కూడా ఆ వ్యక్తి పైన పెట్టడం జరిగిందంట. ఈ కేసు మొత్తం 120 సార్లు వాయిదా వేశారు. ఇతను ఉండేదేమో బెంగళూరులో, వాళ్ళ సోదరుడు ఉండేదేమో ఢిల్లీలో, వాళ్ళ అమ్మ నాన్న ఉండేదేమో బీహార్లో. సో ఈ కేసు వాయిదా ఉన్న ప్రతిసారి కూడా వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వచ్చేటువంటి పరిస్థితి. సో మొత్తం 120 సార్లు వాయిదాలు ఇస్తే 40 సార్లు బెంగళూరు నుంచి అక్కడికి వెళ్ళడం జరిగిందంట. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడ్డారని ఆ లేఖలు రాశారు. ప్రతి చిన్న సందర్భానికి, అంటే ఏదైనా పూజ జరిగితే 6 చీరలు, 10 లక్షల విలువైనటువంటి ఆభరణాలు డిమాండ్ చేసేదంట. తన నుంచి 16 లక్షలు తీసుకొని మరో 50 లక్షలు ఇంటి నిర్మాణం కోసం కావాలని చెప్పి డిమాండ్ చేసిందంట. ఇవ్వకపోతే మాత్రం పెద్ద గొడవ చేసేటోళ్ళంటే ఇక తన కుటుంబం పైన తన భార్య కుటుంబం చేసినటువంటి ఆరోపణలు, వాటికి సంబంధించిన వివరాలు, ఏ రకంగా ఇబ్బందులు పెట్టారనే విషయాలు కూడా అందులో పేర్కొనడం జరిగింది. కోర్టుల పనితీరు, కోర్టుల్లో అవినీతి, ఉన్నత స్థాయి న్యాయమూర్తులపై కొన్ని ఆరోపణలు, మహిళలకు అనుకూల చట్టాలు, తన భార్య తప్పుడు సమాచారంతో కేసులు వేసిన కోర్టులు చర్యలు తీసుకోకూడదు. అంటే కోర్టులో వాటిని కనీసం పరిశీలించకుండా నిజంగానే జరిగిందా లేదా అనేటువంటి విచారణ కూడా జరగకుండా ఆ దిశగా జడ్జి కూడా ఆ రకంగా ఆ దిశగా జడ్జి ఆలోచన చేయలేదనేటువంటి వివరాలు ఇక్కడ ప్రత్యేకంగా ఆయన రాయడం జరిగింది. ఇదే కాకుండా తన కొడుకును ఉద్దేశించి, బాబు నువ్వు ఏదో ఒక రోజు ఈ లేఖను చదివి అర్థం చేసుకుంటావని చెప్పి వివరాలని రాస్తున్నాను అని చెప్పి కూడా ఆ లేఖలో ఆయన పేర్కొనడం జరిగింది. వీటితో పాటు అతుల్ సుభాష్ కొన్ని డిమాండ్లు కూడా పెట్టాడు. ఏంటి ఆ డిమాండ్లు అంటే, తన కేసుల విచారణ బహిరంగ లైవ్లో జరగాలి, తన ఆత్మహత్య లేఖ వీడియోలను మరణ వాంగ్మూలంగా తీసుకోవాలి,
ఉత్తరప్రదేశ్ కోర్టుల కంటే బెంగళూరు కోర్టులే నయం, తన కేసు ఇక్కడికి మార్చాలి అంటే అక్కడ వద్దు అని చెప్తా ఉన్నాడు. తన పిల్లాడిని తన తల్లిదండ్రులకు అప్పగించాలి, తన శవం దగ్గరకు భార్య ఆమె తరపు బంధువులు రానివ్వకూడదు, కోర్టు కేసు తేలే వరకు అస్థికలు నదుల్లో కలపవద్దు, తన భార్యకు అవినీతిపరులైన జడ్జికి శిక్ష పడాలి, పడకపోతే కోర్టు దగ్గర ఏదో ఒక మురికి గుంటలో నా అస్థికలు కలిపేయండి అని చెప్తున్నాడు. ఎంత ఆవేదన, ఎంత బాధపడి ఉంటే ఇంత మాట అంటారు చెప్పండి. తన అస్థికలు నదిలో కలపకండి, న్యాయం జరిగితేనే కలపండి, జరగకపోతే మాత్రం ఆ కోర్టు ముందల మురికి గుంట అందులో కలపండి అని చెప్తా ఉన్నాడు. ఎంత ఆవేదన గురై ఉండొచ్చు చెప్పండి. నన్ను వేధించిన వారికి కఠిన శిక్ష పడాలి, నా కుటుంబాన్ని వేధించడం మానండి, తప్పుడు కేసులు పెట్టామని ఒప్పుకుంటే తప్ప కేసులు వెనక్కు తీసుకోవడానికి తన భార్యను అనుమతించవద్దు, వారితో రాజీ పడవద్దు అంటూ ఈ వివరాలన్నీ సంబంధించి లేఖలో అతుల్ సుభాష్ రాసినటువంటి పరిస్థితి. ప్రతి దాంట్లో కూడా రాసి సంతకం పెట్టి జస్టిస్ ఈజ్ డ్యూ అని కూడా పెద్ద హెడ్డింగ్ కూడా పెట్టడం జరిగింది. సో ఇది అతుల్ సుభాష్ చెప్పినటువంటి అంశాలు. ఇదే కాకుండా అతుల్ సుభాష్ నిజాయితీపరుడు అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. తను చనిపోవడానికి ముందు తన క్రెడిట్ కార్డుకి సంబంధించి వాటి అన్నింటి కూడా క్లియర్ చేయడం జరిగింది. తను ఎవరెవరికి అయితే ఏదైనా పనులు చేసి పెట్టేదో, ఏదైనా పెండింగ్ ఉందో, ఎవరికైనా ఏదైనా ఇచ్చేది ఉందో అన్నీ కూడా క్లియర్గా చేసి తన ఐడి కార్డు కానీ తన కంపెనీకి సంబంధించి వాటన్నిటి కూడా అక్కడ వాళ్ళకి ఇచ్చేసి ఏది కూడా పెండింగ్ పెట్టకుండా అన్నీ క్లియర్ చేసి ఒక పేజీ కూడా రాసి, ఒక లేఖ కూడా రాసి సపరేట్గా అందులో చేసిన పనులు అన్ని టిక్కు పెట్టి చేసిన పనులు, చేయని పనులు ఇవి ఉన్నాయి, ఇవి కూడా చేయండి అని చెప్పి ఎవరికి కూడా అన్యాయం చేయదలుచుకోలేదు, ఎవరిని కూడా మోసం చేయదలుచుకొని నిజాయితీగా బతికానడానికి ఆ రకంగా ఆయన మరి అతుల్ సుభాష్ ఆ లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు డిమాండ్ ఏంటి? సో ఈ అతుల్ సుభాష్కు జరిగినటువంటి అన్యాయం మరెవరికి కూడా జరగకూడదని చెప్పి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరగడం, తర్వాత మరి దానికి సంబంధించి మర్చిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా మహిళలకు ఏ రకంగా అయితే సెక్షన్లు చట్టాలు ఉన్నాయో అదేవిధంగా మగవాళ్ళకి సంబంధించి కూడా వారి రక్షణకు సంబంధించి కూడా చట్టాలు సెక్షన్లు ఉండాలనేటువంటి డిమాండ్ అయితే పెరిగినటువంటి పరిస్థితి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఈ కేసుల విచారణ జరిపేటప్పుడు ఈ భరణానికి సంబంధించి కూడా ఆలోచించి ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా ఆలోచించిన తర్వాతనే ఆ భరణం అనేది మరి న్యాయస్థానంలో నిర్ణయించాలి తప్ప ఏకపక్షంగా ఎప్పుడు కూడా వ్యవహరించకూడదని చెప్పి సుప్రీంకోర్టు అనేక సందర్భాలు చెప్పినప్పటికీ కూడా కింది న్యాయస్థానాలు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి నిఖితా సింఘాని అలాంటి మహిళలు కొంతమంది చేసేటువంటి పనుల వల్ల నిజంగా అన్యాయం జరిగినటువంటి మహిళలకు కూడా మరి న్యాయం జరగకుండా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి నిఖితా సింఘాని అరెస్టుకు సంబంధించి, ఆమె కుటుంబ సభ్యుల అరెస్టుకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే ఉంది. ఖచ్చితంగా ఆమె అరెస్ట్ చేయాలి, శిక్ష పడాలి. ఏదైతే అతుల్ సుభాష్ డిమాండ్లు పెట్టాడో బహిరంగంగా అంటే లైవ్లో ఈ కేసు విచారణ జరగాలని ఏదైతే చెప్పారో ఆ రకంగా విచారణ జరగాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం మరి అతుల్ సుభాష్ మరి ఆయన బతికున్నప్పుడైతే న్యాయం జరగలేదు, కనీసం ఆయన చనిపోయిన తర్వాత అయినా మరి ఆ వ్యక్తికి న్యాయం జరుగుతుందా లేదన్నది రానున్న రోజులు తేలుతుంది.